శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయం పక్కనే కుక్కవాహనంపై ఉన్న ఒక ఉగ్ర రూపాన్ని మనం చూస్తుంటాం. ఆయనే కాలభైరవుడు. అసలు శివుడికి కాలభైరవుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని గర్వాన్ని అణచడానికి పరమశివుడు ధరించిన అత్యంత శక్తివంతమైన అవతారమే కాలభైరవుడు. అందుకే ఆయన్ని శివస్వరూపం అని పిలుస్తారు. ప్రతి శివాలయానికి ఆయనే క్షేత్రపాలకుడు. అందుకే కాశీలాంటి పుణ్యక్షేత్రాల్లో శివుడిని దర్శించుకున్నాక కాలభైరవుణ్ణి దర్శించుకుంటేనే ఆ యాత్ర పూర్తి అవుతుందని అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాత్రిపూట ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఆ గుడి తాళం చెవులను కాలభైరవుడి పాదాల దగ్గర ఉంచుతారు. అంటే ఆ క్షేత్ర రక్షణ బాధ్యతను శివుడు ఆయనకు అప్పగించాడని అర్థం. కాలానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి పూజిస్తే మన కష్టాలు తీరడమే కాదు, సమయం మనకు అనుకూలంగా మారుతుంది.